ముందుగా ఈ గ్రామ స్వరాజ్యం కార్యక్రమం నిర్వహిస్తున్న 10 టీవీ యాజమాన్యానికి కంగ్రాట్స్ తెలియజేస్తూ, నేను కూడా జర్నలిస్ట్నే. మొన్న 26వ తారీఖు వరకు జర్నలిస్ట్ని. 26వ తారీఖు సాయంత్రం వెళ్ళి 27 నామినేషన్ వేశాను. మా ఊరు వాళ్ళు నమ్మారు నేను డెవలప్ చేస్తానని. అంటే నా పేరు నేతాజీ, మధిర కాన్స్టెన్సీ, ఖమ్మం జిల్లా, చింతకాని మండలం, నేరడ్ విలేజ్. ఒకరోజు ముందెళ్ళి నామినేషన్ వేశాను 27వ తారీఖు. నన్ను మా ఊరి ప్రజలు 429 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఎందుకంటే నేను సర్వీస్ చేస్తా. ఇక్కడ సర్పంచ్ కాకముందు కూడా నేను విలేజ్ సర్వీస్ చేస్తూ ఉండటం వల్ల ఆ యొక్క మంచి ఉద్దేశంతో నన్ను గెలిపించడం జరిగింది. మాకు మధిర కాన్స్టెన్సీకి డిప్యూటీ సీఎం గారు ఉండటం వల్ల మాకు నిధుల కొరత ప్రాబ్లం లేదు. కానీ మనం వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చుకునే దానికోసం మన సర్పంచ్లందరూ, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడారు చాలామంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు ఎంతైతే గొంతెత్తి మాట్లాడారో ఆ మాట్లాడే మన విధుల కోసం నిధుల కోసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి శ్రవణ్ గారు చెప్పినట్టు వెళ్ళి మనకు ధైర్యంగా అడిగి కలెక్టర్ని అడగొచ్చు, ఎంఆర్ఓని అడగొచ్చు, ఎమ్మెల్యే గారిని అడగొచ్చు, ఎంపీ ఆ నిధులు తీసుకొచ్చుకొని మనం డెవలప్ చేసుకోవాలి. అంతేగాని మనం ఇక్కడ విజ్ఞప్తి చేయడంతో పాటు మనం వెళ్ళాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వెళ్ళి అడిగితే అడగంది అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు మనం వెళ్ళి అడగాలి. మన ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చెప్తే కానీ ఆ సమస్య తీరదు. ఇప్పుడు మాకు కూడా నేను చూస్తూ ఉన్నా, గత 12 సంవత్సరాలుగా మా స్కూల్కి గోడ లేదు. దాన్ని ఎవరు తీసుకెళ్ళలేకపోయారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా నిధులు బాగానే ఇచ్చారు, కానీ మా ఊరోళ్ళు దాన్ని డెవలప్ చేయలేకపోయారు. ఇప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం చేశాక మా డిప్యూటీ సీఎం గారిని అడిగితే వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ సైడ్ డ్రైన్కి ఒక 10 లక్షలు కావాలి సార్ అంటే అది కూడా వెంటనే శాంక్షన్కి అనుమతి ఇవ్వడం జరిగింది. అడగాలి, మనం అడిగితే ఎవరైనా చేస్తారు. ఎందుకంటే మీరందరూ మీకు అందరికీ తెలుసు. అక్కడ మీరు చెప్పిన ప్రకారమే మీ దగ్గర డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మీరు అడుగుతారు ఇస్తారు. కానీ అన్ని గ్రామాలకు ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు కూడా ఎమ్మెల్యే గారు మ్యాక్సిమం అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఎక్కువ మంది ఉన్నారు సార్. 60 దాకా ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అవుతాయి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా అధికారానికి ఎమ్మెల్యే విషయంలో బాగానే ఉంటున్నారు కాబట్టి ఫండ్స్ అడిగి తీసుకొచ్చుకొని ఊరి అభివృద్ధికి చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి చేసినటువంటి సర్పంచులందరికీ, వేదిక మీద పెద్దలందరికీ నమస్కారం. నా పేరు ఓర్సు వీరభద్రం, ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం, చింతకాని మండలం, గాంధీనగర్ సర్పంచ్గా గెలిచాను. నేను గతంలో కూడా 2 సార్లు వార్డ్ మెంబర్గా, ఎస్ఎంసీ చైర్మన్గా, పోయినసారి ఎంపీటీసీగా గెలిచాను. ఈసారి సర్పంచ్గా గెలిపించారు నన్ను. నేను రాజకీయాలు 20 సంవత్సరాలు ఉన్నగానే నేను ఉండటం కంటే గ్రామానికి ఏం కావాలనేది మనం చేసుకోవాల్సిన పని. గ్రామంలో ఏమేం కావాలనేది ఒక చిన్న సూచన సార్, మీరు మా ద్వారాగా మీరు ప్రభుత్వానికి చేస్తారని మేము కోరుకుంటున్నాం. 2 నిమిషాల టైం సార్, ఎక్కువ లేదు. గ్రామానికి ఫండ్ కావాలి సార్. ఇప్పుడు బడ్జెట్ పెట్టుకున్నారు కదా, తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బడ్జెట్ పెట్టుకున్నాడుగా, మా గ్రామాలకు కూడా బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్ కేటాయిస్తే సర్పంచులు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బడ్జెట్ ఏ రూపంలో ఎక్కడ ఖర్చు చేయాలని చెప్పేసి మేము గ్రామ సభల ద్వారాగా మేము దాన్ని ఖర్చు చేసుకుంటాం. ఆ విధంగా ఇంకోటి ఏంటి సార్, విద్యా వ్యవస్థను మెరుగుపరచాలి. విద్యా వ్యవస్థను మెరుగుపరిస్తేనే ఆ విద్య అందరి అందుకొని గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి, పట్టణాల నుంచి దేశాలకు పోయి రాష్ట్రాలు కూడా విద్యా వ్యవస్థలో కూడా వాళ్ళంతా బాగుపడడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్. ఆ విద్యా వ్యవస్థని మెరుగుపరిచే విధంగా మీరు సూచన చేయాలి. అట్లనే ఊర్లలో మంచినీటి సమస్య, రోడ్ల సమస్య, డ్రైనేజీల సమస్య బాగున్నాయి సార్. ఆ ఇళ్ళ సమస్యలు, ఇల్లు ఉండి ఫ్లాట్ లేకుండా ఫ్లాట్ లేని వాళ్ళే కూడా ఆ సమస్యలు చాలా ఉన్నాయి సార్. ఇలాంటి సమస్యలు మీరు గుర్తించి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవాలి సార్. అట్లాగే ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో వసూలు చేసుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధంగా తయారు చేయాలి సార్. ఎందుకంటే ఈ ట్రెజరీకి పంపించి మళ్ళీ వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టుకోవాలన్నా కూడా దీంట్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా చేద్దామన్నా కానీ వాళ్ళ దగ్గర రూపాయి ఉండే పరిస్థితి లేదు సార్. మేము చూసినాం ఇంతకుముందు కూడా. అలాంటివి కూడా ఒకసారి దీని మీద ఆలోచన చేయాలి మీరు. ఇంకోటి ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా అదే ఊర్లో నివాసం ఉండాలి. దీన్ని మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్. అట్లాగే శ్మశాన వాటికలకు రోడ్లు, బోర్లు ఉన్నాయి, బోర్లు లేవు సార్. అది శ్మశాన వాటికి ఇచ్చారులే కానీ అక్కడ కనీసం స్నానం చేయడానికి కూడా వాళ్ళకి ఎవరికి బోర్లు అవకాశం లేదు.
నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాటికి కూడా రోడ్లు, బోర్లు అవి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉంది సార్. గవర్నమెంట్ దృష్టికి ఇవన్నీ మీరు తీసుకుపోవాలి. అట్లాగే ప్రతి గ్రామ పంచాయతీకి మినిమం 5 మంది ఉండాలి సార్ వర్కర్లు. ఎందుకంటే పారిశుద్ధ్యం ఉండాల్సిందే, ఎలక్ట్రీషియన్ ఉండాల్సిందే, అక్కడ పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా 5 ఉండాల్సిందే సార్. ఎందుకంటే సిబ్బంది లేకపోతే అక్కడ మనం ఏం చేసే పరిస్థితి లేదు సార్. అదొకసారి మీరు దృష్టికి తీసుకోవాలి సార్, గవర్నమెంట్ దృష్టికి. అట్లాగే ప్రతి గ్రామానికి కూడా ఒక మీ సేవ ఉండాలి సార్. ఎందుకంటే ఒక సెంటర్లో పెట్టి అక్కడికి పోయి చేసుకోవాలంటే ప్రతి గ్రామానికి ఇప్పుడు ఇవాళ రేపు ఆన్లైన్ ఎక్కువ మందికి అవసరమే ఉంది. ప్రతి గ్రామానికి కూడా ఒక మీ సేవ అవసరం ఉంది సార్. అదొక్కటి కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి ఇది. అట్లాగే పంచాయతీకి రాష్ట్రానికి నుంచి కానీ కేంద్రం నుంచి కానీ వచ్చిన నిధులు వాళ్ళకే ఆప్షన్ లేకుండా ఇస్తే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు సార్. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఆప్షన్స్ పెడుతున్నారు. ఈ నిధులు ఇక్కడే పెట్టాలి, ఇక్కడ పెడితే అక్కడ బిల్లు వస్తాయి అంటున్నారు. అట్లా ఉపయోగం లేకుండా కూడా ఒక్కోసారి పెట్టాల్సి వస్తుంది సార్. కొన్ని డంపింగ్ యార్డులు పెట్టారు, వాటి నిరుపయోగం ఉన్నాయి. ఆ నిరుపయోగం కాకుండా సర్పంచులకి ఆ బాధ్యతలు అప్పచెప్తే ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఆ నిధులు వినియోగించి గ్రామాన్ని డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. అట్లాగే గ్రామానికి కమ్యూనిటీ హాల్ కావాలి సార్. గ్రామానికి కమ్యూనిటీ హాల్ కావాలి, ఒక ఫంక్షన్ హాల్ కావాలి సార్. ఎందుకంటే పేదవాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఉంటారు గ్రామాలలో. వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా ఎక్కువ పర్సెంట్ ఈ ఫంక్షన్ హాల్లో పోయి లక్షలు ఖర్చు పెట్టి చేసుకునే పరిస్థితి లేదు సార్. ఒక కమ్యూనిటీ హాలు గ్రామాల్లో ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు మనం ఇది కంటిన్యూ ఇలానే చేస్తే ఈ రోజు పూర్తి కాదు. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. మెయిన్ అంశాలు సార్, మెయిన్ అంశాలు. చాలా మంది సర్పంచులు కూడా ఉన్నారు కదా, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన మా ద్వారా మీరు గవర్నమెంట్ తెలియపరుస్తారనే మా ఒక ఉద్దేశం సార్ ఇది. ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. కొంచెం క్విక్గా కంప్లీట్ చేయండి దయచేసి.